మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం మరింత ముదురుతోందా? ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోందా అంటే వరుణ్ తేజ్ కామెంట్స్ చూస్తే అవుననే మాటే వినిపిస్తోందంటున్నారు. మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ బన్నీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ వెనుక ఉండే సపోర్ట్ ఎవరో మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లకుండా తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. ఈ విషయంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ బన్నీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందు నుంచే ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఉంది. తాజాగా బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చిన ఘటనకు ఇప్పుడు వరుణ్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడనే చర్చ జరుగుతోంది. మట్కా మూవీ గురించి చెబుతూ పెదనాన్న, బాబాయ్, అన్న గురించి ఎందుకు పదే పదే చెబుతావని తనను అంతా అడుగుతారని, కానీ మనం పెద్దోళ్ళం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చామన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా అది వృధానే అంటూ కామెంట్ చేశాడు వరుణ్ తేజ్. అందుకే వారిని ప్రతి వేదికపై గుర్తు చేసుకుంటూనే ఉంటానని, ఎవరు ఎన్ననుకున్నా కూడా తాను మాత్రం పద్ధతి మార్చుకోనని, వాళ్ల వల్లే వృద్ధిలోకి వచ్చానని గుర్తు చేసుకున్నాడు. అయితే వరుణ్ తేజ్ స్పీచ్ మెగా ఫ్యాన్స్ కు బాగా కిక్ ఇచ్చింది. కానీ జనం మాత్రం అల్లు అర్జున్ మీద కౌంటర్లే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే బన్నీ ఈ మధ్య స్టేజ్ ఎక్కితే తనను తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ సహకారం లేకుండా ఒంటరిగానే ఇంతటి స్థాయికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు. ఒకప్పటిలా ఎక్కడా కూడా మెగా నామస్మరణ లేదు. అసలు మెగా హీరో అనే ట్యాగ్ ని బన్నీ ఎప్పుడో దూరం పెట్టాడన్న సంగతి తెలిసిందే. చిరు మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఇప్పుడు పుష్ప అంటూ తన సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ టీం నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో బయటకు వచ్చేసాడని మెగా అభిమానులే చెబుతుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలా మంది బన్నీని టార్గెట్ చేస్తుంటారు. ఇటు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కూడా అంతే. ఇక అల్లు అర్జున్ వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో మేనమామ చిరంజీవి నామజపం చేసిన బన్నీ ఆ తర్వాత ఆయన్ని మర్చిపోయాడన్నది మెగా ఫ్యాన్స్ చేసే ఆర్గ్యుమెంట్. అందుకే వరుణ్ తేజ్ ఇలా కౌంటర్లు వేసి ఉంటాడని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిరు, పవన్, రామ్ చరణ్ పేర్లు తీయకపోతే వరుణ్ తేజ్ మట్కాకి టికెట్లు తెగవు, అందుకే ఇలా మాట్లాడారని బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ పెద్దగా వివాదాల్లో తలదూర్చే రకం కాదు. తన గురించి గానీ, తన సినిమా గురించి గానీ ఎక్కువగా మాట్లాడుకోడు కూడా. కానీ విశాఖలో జరిగిన మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్నే కలిగించింది. నంద్యాల ప్రచారానికి బన్నీ వెళ్ళినప్పుడు నాగబాబు తన కోపాన్ని, అసహనాన్ని దాదాపుగా బహిరంగంగానే వ్యక్తపరిచాడు. మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు, లేదంటే పరాయి వాళ్లే అంటూ పరోక్షంగా బన్నీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇప్పటికీ ఆ దూరం అలాగే కొనసాగుతూనే ఉంది. తాజాగా వరుణ్ వ్యాఖ్యలతో పాత సంగతులే మళ్లీ అభిమానులు తలుచుకుంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ స్పీచ్ మాత్రం మరోసారి మెగా వర్సెస్ అల్లు అనే దానికి తెరలేపినట్టయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.